ఈరోజు మన వాక్య ధ్యానాంశము క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చును. లోకాసు వార్త 23:32. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేస్తున్నవారు. ఇద్దరు నేరస్తులు ఉండినారు. క్రీస్తు ఇద్దరు దొంగల మధ్యనే వేలాడుతూ ఉండాడు. ఆయన పరలోకం నుండి భూసంబంధమైన గృహము నుండి స్త్రీ గర్భంలోనికి వచ్చాడు. దేవుడు అలా క్రిందికి దిగి రావాలనంటే సులువైన విషయం కాదు. ఒక చిన్న శిశువుగా ఆయన నరహంతకుల ద్వారా చుట్టబడ్డారు. అప్పుడు ఐగుప్తులోనికి పారిపోవలసి వచ్చింది. ఆయన ఎదుగుచూ ఉండగా పాపపు సహజ భావము కలిగిన వారితో కదులుతూ ఉండవలసి వచ్చింది. ఆయన 12 సంవత్సరాల వయసులో దేవాలయంలోనికి వెళ్ళి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ఎదిగినప్పుడు విశ్వసించినటువంటి సహోదరులతో జీవించవలసి వచ్చినది. దేవుని రాజ్య అవసరములు మొట్టమొదటిగా భరించవలనని ఆయన తన తల్లితో చెప్పాడు. ఆ తర్వాత సేవా శిష్యులను ఏరుకున్నాడు. వారిలో కొందరికి నిప్పు వంటి స్వభావం కాదు. తొందరపడే పేతురు, వేషధారి అయిన ఇస్కరియోతు యోధ, నమ్ముటకు చేతకాని తోమా అక్కడ ఉన్నారు. పరిసయ్యులతో ఆయన భోజనానికి అంగీకరించవలసి వచ్చేది. వారైతే స్వనీతితోనూ పాపముతోనూ నిండి ఉన్నారు. ఈ విధముగా ఆయన క్రిందకు దిగి వచ్చాడు. జక్కయ్య ఇంటిలో కూడా ప్రవేశించాడు. శిలువ మీద ఇరుప్రక్కల దొంగతో ఉన్నాడు. ఈ రీతిగా పాపులతో పూర్తిగా ఒకటైనట్లుగా కనపడ్డాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన దిగి వచ్చాడు. నీతిమాలిన మనుషుల స్వభావమును ఆయన మార్గంలో చూశాడు. అతిహీనమైన మనుషుల మధ్య నివాసం చేశాడు. ఎక్కడైతే చెడ్డ తలంపులు ఉన్నవో, ఎక్కడైతే ప్రేమహీనత కలదో, పరిశుద్ధ కొరకైన ఆశ ఇవన్నీ ఎక్కడ లేవో అక్కడ నరకం ఉంది. పరిశుద్ధులు, దేవదూతలు మన మధ్య నివసించలేరు. క్రీస్తు క్రిందకి దిగివచ్చి పాపులతో గుర్తించబడ్డాడు. నరహంతకుడైన బరబ్బా యొక్క శిక్షను క్రీస్తు స్వీకరించాడు. ఆయన పాపుల యొక్క సమస్యలను గ్రహించుకోవడానికి వచ్చాడు. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన పాపములను క్రీస్తు తన మీద వేసుకున్నాడు, కానీ సిలువ వేయబడుతున్నప్పుడు సంతోషించాడు. మానవుని విషపూరితమైన స్వభావం అంతటిని తనలోనికి తీసుకున్నాడు. ఆయన మన మధ్య నివాసము చేయడానికి వచ్చాడు. ఒక నేరస్తుని మరణమునకు సమానమైన మరణం వరకు దీనముగా తగ్గించుకున్నాడు. ఇద్దరు దొంగలలో ఒకడే రక్షించబడ్డాడు, రెండోవాడు నాశనం అయినాడు. మీరు ఒప్పుకొని కోరకపోతే క్రీస్తు తనంత తానే ఏమీ చేయలేడు. క్రీస్తు మన వంటి పాపపు స్వభావం కలిగి ఉండినాడు, కానీ మన పాపపు స్వభావాన్ని సమాధి చేయుటకు సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనునితో కలిసి అతడి కొలసము విభాగించుకొను. ఏలైనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. పాపము చేసిన వారి మధ్య ఆయన లెక్కించబడ్డాడు. పాపము తనకు రావలసిన కూలినిచ్చి ఆయన మరణించాడు. అయినప్పటికీ మనకు నిరీక్షణ ఉన్నది. మన గురించి సమస్తమును ఎరుగును. మనలను రక్షించగలవాడు ఆయనే. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.